నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు. బహిరంగ సభ నిర్వహణకు అనుమతి ఇచ్చిన పోలీస్ శాఖ. సింగోటం రాము హత్య కేసులో 8 మంది అరెస్ట్. ₹1,00,000 ఎల్ఓసి లెటర్ను అందజేసిన ఎమ్మెల్యే. నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి కేసీఆర్. యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా బెందాల రాజు నియామక పత్రాన్ని అందజేసిన ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దీపక్ ప్రజ్ఞ. 6 గ్యారంటీలకు 53,196 కోట్లు. రిటైర్డ్ తహసీల్దార్ ఓం ప్రకాష్ మృతి. తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా. జోగులాంబ ఆలయ సిబ్బందికి కొత్తగా వాకీ టాకీలు. ఈవో పురేందర్ కుమార్. ఏడుపాయల దేవస్థానం అభివృద్ధికి చొరవ చూపండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి పత్రాన్ని అందజేసిన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్. ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికపై జగ్గారెడ్డిని అడగాలి సీఎం రేవంత్. బోయలగూడెం విద్యార్థులతో ఎంపీపీ ముఖాముఖి. తెలంగాణ బడ్జెట్ పై కిషన్ రెడ్డి స్పందన. విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పెబ్బేరులో 300 పడకల ఆసుపత్రి నిర్మాణానికి వినతి. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. ఇక వివరాల్లోకి వెళితే 4 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,593 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 18,517 మంది భక్తులు. హుండీ ఆదాయం 4.31 కోట్లు. ఈ నెల 13న నల్గొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్ద నార్కుపల్లి అద్దంకి రహదారికి ఆనుకొని ఉన్న 50 ఎకరాల స్థలంలో సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే చదును చేసి పనులు కూడా పూర్తి చేశారు. శనివారం నుంచి సభా వేదిక, గ్యాలరీల నిర్మాణం, ఇతర ఏర్పాట్లను ముమ్మరంగా చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సామగ్రి శనివారం అక్కడికి చేరుకోనుంది. మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, క్రాంతి కిరణ్, జాజాల సురేందర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్ తదితరులు శుక్రవారం సభా స్థలాన్ని పరిశీలించారు. వేదిక నిర్మాణం, గ్యాలరీల ఏర్పాటు, ఇతర పనులపై చర్చించారు. మంగళవారం సభ ఉండడంతో సోమవారం సాయంత్రానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సభా వేదికకు నలువైపులా పార్కింగ్ స్థలాలు కూడా పరిశీలించి తగు సూచనలు చేశారు. ఉభయ సభల ముందుకు రానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ సమావేశం పెట్టనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ అంచనాలతో పాటు 2022-23 సంవత్సరానికి చెందిన లెక్కలు, 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలు కూడా వెల్లడి కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దిశానిర్దేశానికి అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదన రూపొందించారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 2,90,000 కోట్ల రూపాయలు కాగా రానున్న ఆర్థిక సంవత్సరానికి కాస్త పెరిగి 2,90,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశం కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ లో కలకలం రేపిన కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన సింగోటం రాము హత్య కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఓ మహిళ, ఆమె కూతురు హసీనా ఉన్నారు. రాము స్నేహితుడు మణికంఠ, హసీనా ప్రియుడు వినోద్ కలిసి అతడిని చంపేందుకు పథకం వేసినట్లు జూబ్లీహిల్స్ ఏసీపీ హరిశ్చంద్ర వెల్లడించారు. రాము కొంతకాలంగా హసీనాను వేధిస్తున్నాడనే కోపంతో వినోద్ అతడిని చంపినట్లు పేర్కొన్నారు. అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఎస్ఏ సంపత్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ రవిబాబు శనివారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్ నందు గద్వాల టౌన్ పరిధిలోని 36వ వార్డుకి చెందిన ఎస్కే వీరేష్ సన్న నారో సోజీకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 1 లక్ష రూపాయల ఎల్ఓసి లెటర్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది. నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చివరి రోజున అయోధ్య రామ జన్మభూమి ఆలయంపై చర్చను ప్రారంభించనున్న డాక్టర్ సత్యపాల్ సింగ్, డాక్టర్ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే స్వల్పకాలిక చర్చ కింద రామాలయం బాలరాముడి నిర్మాణం ప్రాణ ప్రతిష్టపై డిబేటి. రాజ్యసభలో మధ్యాహ్నం ఇదే అంశంపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. ప్రధాని ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అసెంబ్లీకి హాజరు కానున్నారు. గత 2 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా కేసీఆర్ మాత్రం అటువైపు కూడా చూడలేదు. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరు కానున్నారు. కాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం చర్చ జరగగా బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ మాట్లాడతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన సభకు హాజరు కాలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు తుంటికి గాయం కారణంగా ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ సభకు హాజరు కాలేదు. ఇటీవల ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ సమావేశాలు ప్రారంభమైన 2 రోజులు కూడా సభకు రాకుండా ఆయన ముఖం చాటేశారు. తొలి రోజు అమావాస్య కావడంతో హాజరు కాలేదని భావించగా మర్నాడు కూడా ఇదే దుస్థితి నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా బెందల రాజేష్ ను నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దీపక్ ప్రజ్ఞ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన శివసేన రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మరియు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దీపక్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని బెందల రాజేష్ తెలిపారు. అనంతరం వారికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ కేబినెట్ లో ఓటాన్ బడ్జెట్ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను బట్టి ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ తో 6 గ్యారంటీలకు 53,196 కోట్లు కేటాయించినట్లు అంచనా. అలాగే వ్యవసాయ శాఖ 19,746 కోట్లు, ఎస్సీ ఎస్టీ గురుకులాల భవనాల కోసం 12,050 కోట్లు కేటాయించారు. ఐటీ శాఖకు 7,744 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్ లో నివాసం ఉంటున్న రిటైర్డ్ తహసీల్దార్ ఓం ప్రకాష్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అలాగే శాసన మండలిలో మంత్రి దుద్దిల్లె శ్రీధర్ బాబు బడ్జెట్ ను చదివి వినిపించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే స్పీకర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో పనిచేసే సిబ్బందికి ఇకపై సెల్ ఫోన్ వాడకుండా దేవస్థానం అందజేసిన వాకీ టాకీలు ఉపయోగించాలని ఆలయ ఈవో పురేందర్ కుమార్ శనివారం సూచించారు. దేవస్థానం అవసరాల నిమిత్తం సిబ్బందికి తగు సమాచారాన్ని అందజేసేందుకు వాకీ టాకీలను ఉపయోగించాలని సూచించారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని దేవస్థానంను సుందరీకరణంగా తీర్చిదిద్దడమే కాకుండా తెలంగాణకే తలమానిగా ఏడుపాయల దేవస్థానం అభివృద్ధికి చొరవ చూపాలని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ శనివారం అసెంబ్లీలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దడమే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఏడుపాయల వనదుర్గా మాతను తెలంగాణ రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుండి భారీగా భక్తులు తరలి వస్తుంటారని, వారికి తాత్కాలిక మౌలిక సదుపాయాలు కాకుండా పర్మనెంట్ గా వసతులు కల్పించేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించానని ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఏఈ పృథ్వీ పెట్టుగడ్డ వద్ద 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్. గత ప్రభుత్వం మాదిరిగా తాము అబద్ధాల బడ్జెట్ ప్రవేశపెట్టలేదని, వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ అక్రమాలపై న్యాయ విచారణ జరిపిస్తాం. విచారణ తర్వాత చర్చలుంటాయి. మా ఎమ్మెల్యేలనే కాదు ప్రతిపక్షాలను అక్కడికి తీసుకెళ్తాం. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. మా పాలన వచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుకు వస్తే కలిసి వెళ్దాం. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని జగ్గారెడ్డి అన్నారంటున్నారు. ఈ విషయంపై ఆయన్ని అడగాలని చెప్పారు. శనివారం బోయలగూడెం మండలం పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి వైఎస్ ఎంపీపీ మేకల సుమతి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో ఎంపీపీ చర్చించారు. ఈ చర్చలో విద్యార్థులు తమ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలని, పాఠశాల కాంపౌండర్ వాల్ నిర్మాణం గురించి మరియు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత గురించి కోరారు. మా ప్రాంతం కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నందున మూలపల్లె కాబట్టి మా పాఠశాల అభివృద్ధికి విధులు కేటాయింపులో ప్రత్యేక దృష్టి సారించాలని వైఎస్ ఎంపీపీ మేకల సుమతి ఎంపీపీ విజయ్ కుమార్ ని కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అభివృద్ధి చేయాలని ఎంపీపీని కోరారు. తెలంగాణలో నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తమ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఎన్నికల ప్రధాన హామీలైన 6 గ్యారెంటీలకు పెద్దపీట వేస్తూ 2,75,890 కోట్లతో తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రకటన చేశారు. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పాలన అంకెల గారడి, మాటల గారడి అని విమర్శించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికి బడ్జెట్ లో ఎక్కువ పేజీలు కేటాయించాలని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో వాగ్దానాల కోసం కేటాయింపులు లేవని కిషన్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టుకు 28,000 కోట్లు సరిపోవని స్పష్టం చేశారు. బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు కేటాయించిన బీసీలను మోసం చేస్తారని ధ్వజమెత్తారు. 6 గ్యారెంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు కానట్టేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలేనని, ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో గత వారం ఆత్మహత్యకు పాల్పడ్డ 10వ తరగతి విద్యార్థిని భవ్య వైష్ణవి మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్యకు కారణమైన బాధ్యులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెబ్బేరు మున్సిపాలిటీలోని 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజసింహ సానుకూలంగా స్పందించినట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజసింహంను కలిసి పెబ్బేరు మున్సిపాలిటీలో పట్టణంలో గల 6 పడకల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్డేట్ చేయాలని కోరారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పెబ్బేరు పట్టణంలో ఆసుపత్రికి అత్యవసర సేవలు అవసరం ఎక్కువగా ఉంటుందని, దీంతో పాటు పెబ్బేరు పట్టణంలో 25,000 జనాభా, పెబ్బేరు మండలంలోని 25 నుంచి 30,000 జనాభాకు ఈ ఆరోగ్య కేంద్రం నుంచే వైద్య సేవలు అందించాల్సి ఉంటుందని, పెరుగుతున్న జనాభాను జాతీయ రహదారిని దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థనను సానుకూలంగా స్వీకరించి మంత్రి వీలైనంత త్వరగా ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.